ఇక వైసీపీలో చేరేందుకు రావెల కిషోర్ బాబుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే 4 పార్టీలు మారిన రావెల కిషోర్ ఈ నెల 30న వైసీపీ కండువా కప్పుకోనున్నారు. రావెల కిషోర్ను ఎంపీ అయోధ్య రామిరెడ్డి వైసీపీ అగ్రనేతలు సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లనున్నారు. ఇదివరకే రావెల ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై రావెల కొంతకాలంగా అభినందనలు చెప్తూ ఉన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో అధికార వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 3 జిల్లాల పార్టీ నేతలకు ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మల్లు విజయప్రసాద్తో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. భీమిలి నియోజకవర్గం కేంద్రంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఈ శంఖారావాన్ని పూరించనున్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించిన వైసీపీ పార్టీ నేతలు సమన్వయకర్తలతో ఆయన ప్రత్యేకంగా కూడా సమావేశమవుతారని తెలుస్తుంది. అలాగే భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తారు. ఇక ఈ సభను పురస్కరించుకొని పలువురు నాయకులకు పూర్తి స్థాయిలో కూడా అనేక బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగానే మల్లా విజయప్రసాద్కు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఈ సిద్ధం అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు శుభాకాంక్షలు సార్. అలాగే ఈ సిద్ధం కార్యక్రమం ఈ ఉద్దేశం ఏంటి, ఏం జరుగుతుంది సార్? జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అనేకమైనటువంటి పార్టీలన్నీ కూడా ఒకవైపు, ఒకే ఒక్కడు ఒకవైపు, అదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు ఉన్నటువంటి శక్తి, ధైర్యం, కార్యకర్తలు, అలాగే రాష్ట్ర ప్రజలు. ఆయన ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పెట్టారో అదే ఆయన ఆత్మస్థైర్యం. పైన భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి మేలు జరుగుతుంది అనడానికి ఇది ఒకటే నిదర్శనం. 100% ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని కబుర్లు చెప్పినా కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో 100కి 100 పాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏ నమ్మకంతో అయితే మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే 5 సంవత్సరాలు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో, సిద్ధం అవ్వాలి అన్న ఆలోచనతో, అందరినీ సిద్ధం చేయాలన్న ఆలోచనతో ఈరోజు కార్యకర్తలకి ఒక దశ నిర్దేశించే కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఒక భారీ బహిరంగ సభతో ప్రారంభం కాబోతుంది. ఇది ఎన్నికల శంఖారావం. దానికి సిద్ధం కావాలి కార్యకర్తలు ఒకరే కాదు, లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరెవరిని ఈ సభకు ఆహ్వానించారు? ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో అందరూ నాయకులా, లేకపోతే కార్యకర్తలు ఇతరులతో కూడా మాట్లాడే అవకాశం ఉందా? ఈ 5 జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, సీనియర్ నాయకులు, గృహ సారథులు, ఎవరైతే పార్టీ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్, అధ్యక్షులు అందరూ కూడా ఈ సభలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళతో ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉందా సార్, లేకపోతే బహిరంగ సభ లాగానే జరుగుతుందా? అంటే ఇంటరాక్షన్ ఇంతమందిలో అవ్వదు, ఎందుకంటే 2.5 లక్షలు 3 లక్షల మంది దీంట్లో ఎంత ఇంటరాక్షన్ అవ్వదు. బట్ ఇంటరాక్షన్ కార్యక్రమం మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఓన్లీ బహిరంగ సభ. ఇది మొత్తానికి కూడా ఈ సిద్ధం అనే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సీపీ అయితే ఎన్నికల శంఖారావాన్ని పూరించిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం కూడా వ్యూహాత్మకమేనని రాజకీయ పరిశీలకులు అయితే విశ్లేషిస్తున్నారు. దాదాపుగా 3 లక్షల మందిని ఈ బహిరంగ సభకు తరలి వస్తారని వైసీపీ అయితే భావిస్తోంది. ఇందులో ఉమ్మడి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరవుతారని మల్లా విజయప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.